మాట్లాడాలని మేము ఆశిస్తున్నామయ్యా. నీ దాసుని మరుగు చేసి మాతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడి మమ్ములను బలపరిచి, అయ్యా నీ రెక్కల నీడలో క్షేమాన్నిచ్చి నీ వాక్కును మాకు అందించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. రేపటి రోజు నుండి కొన్ని విషయాలు మనము ప్రారంభ దశ నుంచి బేసిక్ విషయాలు కొన్ని ధ్యానం చేద్దాం. క్లారిటీగా మారు మనసు, రక్షణ, బాప్తిసం, ఇంకా ఇంకా లోతుగా వాటి గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుందాం. మేము మారు మనసు పొందాం కదా బ్రదర్, మేము బాప్తిసం పొందాం కదా, మాకెందుకు అని అనుకోవద్దు. మారు మనసు పొందిన వ్యక్తి తానెందుకు మారు మనసు పొందాడో తెలుసుకోవాలి. బాప్తిసం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి మనం దేవుణ్ణి పరిచయం చేయాలన్నా కొంత జ్ఞానము మనకు అవసరం. వాక్య జ్ఞానము మనకి లేకపోతే మనం ఇక ఏ జ్ఞానాన్ని సంపాదించుకున్నా ఉపయోగం లేదు. దేవుని వాక్యం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటే, వాక్య జ్ఞానాన్ని కలిగి ఉంటే ఇక మనకి ఏమీ తెలియకపోయినా పర్లేదు, వాక్య జ్ఞానము ద్వారానే నడిపించబడవచ్చు. ఈ పూట అయితే ఓ చిన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నా మెదడులో పెట్టినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. అందరికీ తెలిసిన అంశమే, అందరూ ఎప్పుడు ఆలకించే అంశమే, పలుమార్లు నేను పలు కోణాలలో మీతో పంచుకున్న అంశమే. ఒక క్రైస్తవుడు లేదా ఒక ఆత్మీయుడు దేవుని మందిరానికి వచ్చేవాడు, యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు, దేవునిలో ఎదగాలని ఆశించిన వాడు సడన్ గా ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణాలు ఏమిటి? ఒకప్పుడు మంచి ప్రార్థన పరురాలు, కానీ ఈరోజు ఆ ప్రార్థన లేదు. ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ముందే వెళ్ళేది, ఇప్పుడు ఆ ఉత్సాహం లేదు. ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితి, భక్తిలో బలహీన పడిపోయిన స్థితి. ఇలాగున ఆత్మీయంగా దిగజారిపోవడానికి అసలు కారణాలేంటి? నీవు కూడా కొన్ని సందర్భాలలో నేను ఆత్మీయంగా నిలబడాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవునికి బాగా దగ్గర అవ్వాలనుకుంటున్నావు, కానీ తెలియకుండానే పాపం చేస్తున్నావు, తెలియకుండానే ఆత్మీయంగా దిగజారిపోతున్నావు. వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేంటి ఇలా చేశాను, నేనేంటి ఇలా మాట్లాడాను, చిచి అలా చేయకుండా ఉంటే బాగుండేదే, అలా మాట్లాడుకుండా ఉంటే బాగుండేదే, ఆ రోజున అలా ప్రవర్తించకుండా బాగుండేదే, ఆ రోజు దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా ఉన్నా బాగుండేదే అని ఎన్నోసార్లు నువ్వు బాధపడి ఎందుకు ఇలా చేశాను అనుకునేటువంటి స్థితి, స్థాయి వస్తూ ఉండవచ్చు. అసలు క్రైస్తవుడు ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణాలు ఏమిటి? ఏ కారణాల ద్వారా తాను ఆత్మీయంగా దిగజారిపోతాడో కొద్ది నిమిషాలే మీతో పంచుకుంటాను. అందరూ జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 నుండి 24 వరకు ఒకరు చదువుకుంటూ వెళ్ళిపోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 నుంచి 24 వరకు స్పష్టంగా ఒకరు చదువుకుంటూ వెళ్ళిపోండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా, చదవండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండక దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు
వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కాని వాక్యము నిమిత్తమును శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించువనెను. ఆయన అమ్మాయి చాలమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఆ, చక్కగా మనము ఈ చదవబడినటువంటి మాటలన్నీ గమనించాం. ఈ ఉపమానము కొత్త ఏం కాదు, ఎన్నోసార్లు మీరు విన్నారు. బాగా తెలిసినటువంటి ఉపమానం. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నోసార్లు చెప్పినటువంటి ఉపమానం. ఒక ఆయన విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. విత్తనాలు చల్లినప్పుడు కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్నేమో మట్టి సరిగ్గా లేని ప్లేస్ లో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. ముండ్లున్న చోట పడిన విత్తనాలేమో ఆ విత్తనాలు ఫలించాలంటే ముళ్ళు అడ్డుగా ఉన్నాయి. త్రోవ పక్కన పడిన విత్తనాలనేమో పక్షులు ఎత్తుకెళ్ళిపోయాయి. సరిగ్గా నేల సరిగ్గా లేని చోట పడిన విత్తనాలేమో ఫలించలేకపోయాయి. మంచి నేలన పడిన విత్తనాలు మాత్రమే ఫలించాయి. ఈ ఉదాహరణ మనందరికీ బాగా తెలుసు గాని ఒకసారి అందరూ మనసు పెట్టి ఆలోచించండి. ఆ విత్తనం అంటే వాక్యం అని తెలుసు కదా. వాక్యము ముళ్ళ పొదల దగ్గర ఫలించలేకపోయింది. వాక్యము ఆ మంచి నేల కాకుండా త్రోవ పక్కన పడిన నేల దగ్గర ఫలించలేకపోయింది. వాక్యము వేరు సరిగ్గా లేని చోట ఫలించలేకపోయింది. ఎక్కడ ఫలించింది అంటే మంచి నేల ఉన్న చోట. ఈ రోజున మనం ఆత్మీయంగా దిగజారిపోవడానికి, ఆత్మీయంగా వెనకడుగు వేయటానికి ఓ ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే దేవుని వాక్యం అనే విత్తనాలు లోపలికి వెళ్ళట్లేదు. మొదటిగా వాక్యము లోపలికి వెళితే ఆ వాక్యము లోపల పనిచేస్తుంది. దేవుని వాక్యమట బలమైనటువంటి రెండంచులు గల ఖడ్గమట. ఆ రెండంచులు కలిగిన దేవుని వాక్యం అనే ఖడ్గము మన లోపలికెళ్ళి ఎముకలు, కీళ్ళు లోపల పనిచేస్తూ ఉంటుంది. ఆ లోపల ప్రక్రియ. ఇప్పుడు వాక్యము లోపలికి వెళితే ఆ లోపలికి వెళ్ళాక నీవు పడిపోకుండా, నీవు జారిపోకుండా, నువ్వు సాతాను తలంపులకి అవకాశం ఇవ్వకుండా, నీవు లోకానికి అవకాశం ఇవ్వకుండా, నువ్వు పాపం చేయకుండా లోపల వాక్యము పనిచేస్తూ ఉంటుంది. ఆలోచనలు అనేవి లోపల కలుగుతాయా, బయట కలుగుతాయా? మీరు లోపల చెప్పండి. లోపల కలుగుతాయి. లోపల కలుగుతాయి. ఇప్పుడు ఒక పాపం చేయాలంటే ముందు ఆలోచన వస్తేనే కదా, ఆలోచన వచ్చాకే కదా, ఆలోచన క్రియగా మారితే ఆ క్రియనే పాపం అంటారు కదా. ఉమ్. ఇప్పుడు ఆ క్రియ మారకుండా ఉండాలంటే, ఆ క్రియ జరగకుండా ఉండాలంటే మొదట ఎక్కడ ఆ పాపానికి అవకాశం లేకుండా ఉండాలి? ఆలోచనలో. ఆలోచనలు ఆలోచనలు. ఇప్పుడు లోపల జరుగుతున్నటువంటి ఆలోచనలు క్రమంగా ఆ ఆలోచన బయటికి రాకుండా ఉండాలంటే ఇప్పుడు లోపల ఒక ప్రాసెస్ జరగాలి. అర్థమవుతుందా? లోపల మన మైండ్ లోపల ఒక ప్రాసెస్ జరగాలి. ఎప్పుడైతే వాక్యము నీ లోపలికి వెళ్తుందో ఆ లోపలికి వెళ్ళిన వాక్యము లోపలే వచ్చినటువంటి ఆలోచనలతో యుద్ధం చేస్తుంది. అలా యుద్ధములో గనక వాక్యము గెలిచిందనుకోండి, ఆ పాపపు ఆలోచన నీకు రాదు. వచ్చిన లోపలే కాల్చివేయబడుతుంది. బయటకు క్రియగా ఆ పని చేయలేవు. ఇప్పుడు ఉదాహరణకి చూడకూడనివి చూడాలని ఒక ఆలోచన వచ్చింది లోపల. ఇప్పుడు వాక్యం నీ లోపలికి వెళ్ళింది అనుకో,
వ్యర్థమైన వాటిని చూడొద్దు అని దేవుని వాక్యంలో రాయబడింది. అది లోపల ఉండటం ద్వారా చూడాలనే ఆలోచన నీకు వచ్చినప్పుడు వెంటనే లోపల పోరాటం, ఓయ్ వ్యర్థమైన వాటిని చూడొద్దని దేవుడు చెప్పలేదా? చూచి ఆశించి కోరుకున్న ఆ కను పరిస్థితి ఏమైంది? నువ్వెందుకు చూడాలనుకుంటున్నావని లోపల ఒక పోరాటం జరుగుద్ది. అప్పుడు వెంటనే ఛే, నేను చూడకూడదు అలాంటివి, నా మనసు అలానే అనిపించిద్దిలే అని నువ్వు అది చూడకుండా ఉంటావు. ఇప్పుడు ఏమైంది? లోపల వాక్యము నీ పాపపు ఆలోచన మీద ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో నీవు గెలవటం వల్ల నీవు పాపం చేయకుండా పరిశుద్ధురాలిగా పరిశుద్ధినిగా ఉంటావు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోవడానికి మొదటి కారణం వాక్యము హృదయము లోపలికి వెళ్ళట్లేదు. ఏదో నామమాత్రంగా వింటున్నారు, వినాలి కాబట్టి వింటున్నారు. కొంతమంది ఏదోలే చెబుతూ ఉంటారని పొద్దున వింటారు, మధ్యాహ్నానికి మర్చిపోతారు. అలా వద్దమ్మా. వాక్యం విన్నామంటే మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె నీ హృదయము మంచి నేలగా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తేనే అది ఫలిస్తుంది. అది ఫలించుట ద్వారా అప్పుడు వాక్యము నీ లోపల పోరాటం జరిగి ఇక పాపంలోకి నిన్ను వెళ్ళనీయకుండా ఆపుతుంది. అందుకని వాక్యాన్ని గ్రహించండి, వాక్య ప్రకారంగా జీవించండి. ఒక్కొక్కసారి నీ హృదయములో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళడానికి సాతాను ప్రయత్నిస్తుంటాడు. అవకాశం ఇవ్వద్దు. అందుకే రాసుకోమని చెప్తాను. వాడేంటంటే నువ్వు విన్నప్పుడు కొంచెం సేపు గుర్తుంటది, ఒక గంట ఆగినాక ఈరోజు వాక్యం ఏం చెప్పారు ఉదయకాలం అంటే గుర్తురాదు, మర్చిపోతుంటాం. ఎందుకంటే మీరు గమనించండి, పనికిరానివన్నీ గుర్తుంటాయి మనకి. అమ్మా 5 సంవత్సరాల క్రితం మీ పక్కింటి ఆమె నేనేం తిట్టింది అంటే తిట్టిన తిట్టుతో సహా డేటుతో సహా మొత్తం చెప్తావు. నిన్నే కదా ఆదివారం దైవజనులు ఏం చెప్పారమ్మా అని అడిగామనుకోండి, నాకు నిజంగా గుర్తు రావట్లేదు బ్రదర్, ఏదో చెప్పారండి ఏదో చెప్పారండి అంటాం. అంటే వాక్యాన్ని త్వరగా మర్చిపోతాం. మీరు ఎప్పుడన్నా గమనించండి, వాక్యాన్ని త్వరగా మర్చిపోతాం. వాక్యం చదవాలనుకున్నప్పుడే నిద్రమత్తు వస్తుంది. వాక్యాన్ని చదవాలనుకున్నప్పుడే ఆవలింతలు వస్తాయి. వాక్యాన్ని మనం నేర్చుకోవాలనుకున్నప్పుడే ఆటంకాలు వస్తాయి. అవునా కాదా? మీ అందరి జీవితాల్లో అలా జరుగుతుందా? ఎప్పుడన్నా మీరు బైబిల్ చదువుదామని కూర్చున్నప్పుడే ఎంతమందికి ఆవలింతలు వస్తున్నాయి? ఎంతమందికి నిద్రమత్తు వచ్చేస్తుంది? ఎంతమంది వాక్యాన్ని మర్చిపోతున్నారు? బ్రదర్ అన్ని గుర్తుంటాయి, వాక్యం ఎందుకు గుర్తుండట్లేదు? మళ్ళీ మర్చిపోతాను అసలు వాక్యాన్ని నేను అనుకుంటున్నావు. కారణం ఏమిటంటే నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్తుంటాడు సాతాను. అక్కడ నేలను విత్తనాలు పడినప్పుడు ఎప్పుడైతే త్రోవ పక్కన పడతాయో పక్షులు వచ్చి ఎలా ఎత్తుకెళ్ళిపోయాయో, నువ్వు కొంచెం గనక వాక్యాన్ని అశ్రద్ధగా విన్నావా, ఎత్తుకెళ్ళిపోతాడు సాతాను. వాడికి ఎంత ఆనందమో, అబ్బా అబ్బా వీడి హృదయంలో వాక్యం వెళ్ళనీయకుండా ఉంటే ఎంత బాగుంటుందో. ఎందుకంటే లోపలికి వెళ్తే ఈ వాక్యం మామూలుది కాదు కదా. హెబ్రీ పత్రికలో ఇందాక నేను చెప్పినటువంటి మాటనే అందరూ చూడండి, మనందరికి బాగా తెలిసిన మాటే. హెబ్రీలకు రాసిన పత్రిక ఆ ఒకసారి ఆ మాట చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై దేవుని వాక్యము, ఇక్కడ చూడండి దేవుని వాక్యంకి ఎంత శక్తి ఉందో. దేవుని సజీవ వాక్యము సజీవమై సజీవమై, అంటే బలము దాంట్లో గలదై జీవం ఉన్నదట, బలము గలదై, నంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి వాడిగా ఉండి పదునుగా ఉండి ప్రాణాత్ములను ప్రాణాత్మలను కీళ్లను కీళ్లను మూలుగగాను మూలుగును విభజించినంత మటుకు దూరుచు విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క హృదయము యొక్క తంపును తలంపులను ఆలోచనలను శోధించుచున్న ఆలోచనలు శోధించుచున్న. చూడండి, మనకి ఏదైనా ఆలోచనలు తలంపులు పనికిరాని వస్తే ఈ వాక్యం అట్ట శోధిస్తుందట. రానివద్దు,
ఏ పాపపు ఆలోచన, ఒక పోరాటం జరుగుద్ది లోపల. అందుకనే సాతాన్ ఏం చేస్తాడంటే నీ హృదయములో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకని మీరు ఆత్మీయంగా దిగజారకుండా ఉండాలంటే వాక్యాన్ని శ్రద్ధగా వినండి, వాక్యాన్ని బాగా నేర్చుకోండి, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళండి, వాక్యాన్ని వ్రాసుకోండి. మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటది కాబట్టి వ్రాసుకున్నప్పుడల్లా నీకు జ్ఞాపకం రావాలి. ఎంత వాక్యం నేర్చుకుంటే నువ్వు ఆత్మీయంగా అంత బలంగా ఉండగలుగుతావు. వాక్యం గనక నువ్వు శ్రద్ధ పెట్టకపోతే సాతాను వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. వాక్యం గనక నువ్వు శ్రద్ధ పెట్టకపోతే, వాక్యం మీద మనసు పెట్టకపోతే, కొన్ని విచారాలు వాక్యంలో నేను ఎదగనీయకుండా చేస్తుంటాయి. కొన్ని కష్టాలు, ఐహిక విచారాలు, కొన్ని ధనం మీద ఉన్న ఆశలు, వీటిని మనం కలిగి ఉన్నామనుకో వాక్యం మీద మనకు శ్రద్ధ రానివ్వదు సాతాను. కొంతమందికి చూడండి వాక్యం అంతా అసలు ఇంట్రెస్టే ఉండదు, వాక్యం అంటే వాళ్ళకి అసలు నచ్చదు. అలా ఉండకూడదమ్మా. వాక్యం పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్లే చాలా మంది ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. వాక్యం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా? మీరు ఒక్కటి గమనించండి, మనకి దేవుని వాక్యం మీదైనా, ప్రార్థన మీదైనా, ఆరాధన మీదైనా ఇంట్రెస్ట్ తగ్గుతుందనుకో నీకు వెంటనే ఐడియా రావాలి, ఓహో నేను కొంచెం ఆత్మీయంగా దిగజారిపోతున్నాను అని. ఒక్కొక్కసారి మనం ఆరాధన జరుగుతుంది అనుకోండి, దేవునిలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా మనం వాళ్ళతో పాటు కలిసి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. ఒకవేళ ఆరాధన అంటే ఇప్పుడేం చేస్తాంలే, ఇప్పుడేం వెళ్తాంలే ప్రేయర్కి, ఇప్పుడేం ప్రార్థన చేసుకుంటాంలే, ఇప్పుడేం బైబిల్ చదువుతాంలే అని వాక్యం మీద, ప్రేయర్ మీద ఇంట్రెస్ట్ కొంచెం తక్కువైపోతూ ఏముందిలే అని ఒక నిర్లక్ష్య ధోరణి ఏర్పడినప్పుడు వెంటనే నీకు మెలకు రావాలి, అమ్మో నాకు వాక్యం అంటే ఇంట్రెస్ట్ రావట్లేదంటే నేను ఆత్మీయంగా దిగజారిపోతున్నానేమో, నేను ఆత్మీయంగా పడిపోతున్నానేమో, అందుకే నాకు వాక్యం అంటే ఇంట్రెస్ట్ రావట్లా, సాతాను నాకు ఇంట్రెస్ట్ రానివ్వట్లా, అమ్మో నేను దిగజారిపోకూడదని వెంటనే మోకరించేయాలి, వెంటనే ప్రేయర్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే వాళ్ళు ఆత్మీయంగా దిగజారిపోతున్నప్పుడు ఆ పాయింట్ ని గుర్తించలేకపోతున్నారు. అందుకే దిగజారిన స్థితిలోకి రోజు రోజుకి ఇంకా దిగజారి కొంతమంది అయితే దేవునికి పూర్తిగా దూరం అయిపోయారు. ఇప్పుడు ఏడుస్తున్నారు, బ్రదర్ నేను అసలు ఎంత దూరం అయిపోయానంటే దేవునికి, ఒకప్పుడు ఎంత బాగుండేదో దేవునికి నాకు సహవాసం, ఇప్పుడు లేదు. దేవుడి దగ్గరకు రావాలంటే మొహం చల్లట్లేదు, చేయరాని కార్యాలు చేశాను, జీవితాన్ని అంతా నష్టపరుచుకున్నాను, ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరకు రావాలి, నా చేతులారా నా జీవితం పాడు చేసుకున్నాను, నా చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఏడుస్తున్నారు చాలా మంది. ఎందుకంటే వారు దిగజారిపోయేటప్పుడు వారు గ్రహించల, అమ్మో నేను ఇక్కడ దిగజారిపోతున్నానా, ఏంటి నేను ఇలా అయిపోతున్నాను, నేను ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాను అనేటువంటి ఆ ఆలోచన వారికి లేకపోవడం వల్ల ఎంతమంది ఏడుస్తున్నారో చెప్పన, ఎంతమంది. దయచేసి మీ పరిస్థితి అలా ఉండకుండా ఉండాలంటే నువ్వు ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ తగ్గిందా, ఇప్పుడు ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నావు, ఒకరోజు మాత్రం ఏం వింటావులే అని నిద్రమత్తు వచ్చేసిందా, వెంటనే నీకు మెలకు రావాలి, అమ్మో ఏంటి నేను ఈరోజు వాక్యం పట్ల ఇంట్రెస్ట్ చూపట్లేదు, ఒకప్పుడు అన్నీ రాసుకోవాలనిపించేది, ఇప్పుడేం నాకేం రాసుకోబుద్ధి కావట్లేదు, ఇప్పుడేం నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. దేవా నన్ను క్షమించి, నేను ఎక్కడో దిగజారిపోయాను, ఎక్కడో పడిపోయాను, ఎక్కడో సాతానుకు అవకాశం ఇచ్చాను, ఎక్కడో అపవాదికి లోబడ్డాను, ఎక్కడో సాతానుకి నచ్చినట్లుగా నేను ఉన్నాను, సాతానుకి తలుపు తెరిచాను, అది నాలోకి వచ్చింది, అది నన్ను ఇబ్బంది పెడుతుంది. నా దేవా నేను ఆత్మీయంగా దిగజారిపోకూడదయ్యా, నేను పడిపోకూడదయ్యా, నేను నిలబడాలయ్యా, నేను పడిన చోటే నన్ను నిలబెట్టండి అయ్యా, నేను పడిపోయిన చోటే నేను ఉండను, నేను లేవాలి, నేను లేవాలి, నన్ను లేపయ్యా, నన్ను లేపయ్యా. నేను ఎక్కడ పడిపోయాను, నా మాటలో సాతానికి అవకాశం ఇచ్చానా, నా చూపులో సాతానికి అవకాశం ఇచ్చానా, నా తలంపులో సాతానికి అవకాశం ఇచ్చానా, నేను ఎక్కడ పడిపోయాను, అవిశ్వాసంలో పడిపోయానా, అజ్ఞానంలో పడిపోయానా, అక్రమంలో పడిపోయానా, ఎక్కడ పడిపోయానని నీ ఒక గ్రహింపు కలిగి దేవుని పాదాలు పట్టుకొని నీవు నిలబడే అంత వరకు నీవు ఆయన పాదాలు వదలకుండా, కన్నీరు ఆపకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నువ్వు ఆత్మీయంగా దిగజారి పోకుండా నిలబడగలుగుతావు. లేదా లేదా నువ్వు దిగజారిపోతావు. ఎక్కడ అవకాశం ఇస్తున్నావు సాతానికి, ఎక్కడ అవకాశం ఇస్తున్నావు? ఒక రోజున ఒక దెయ్యాన్ని ఒక ఒక సహోదరికి పట్టి పీడిస్తున్నప్పుడు దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని ప్రార్థన చేస్తున్నాం. ఆ దెయ్యము మామూలుగా అసలు నువ్వు ఎప్పుడు పట్టావు అని అడిగినప్పుడు ఆ దెయ్యం ఏం చెప్పిందో చెప్పనా? ఈ దెయ్యం పట్టినటువంటి ఆ సహోదరి సీరియల్ చూస్తుందట.
ఆ సీరియల్ చూస్తున్నప్పుడు, ఆ సీరియల్ చూసే టైంలో సాతానుకు అలా తలుపు తెరిచింది. దురాత్మ వచ్చి పట్టింది. ఆమె క్లారిటీగా చెప్పింది, సీరియల్ పేరు కూడా చెప్పింది. పలానప్పుడు ఆ సీరియల్ చూసేటప్పుడు నేను ఏవలోకి వచ్చాను. ఎందుకంటే ఏమో సీరియల్ చుట్టం వల్ల తలుపు తెరిచింది సాతానికి. ఇంకా సాతాను గడి తలుపు తెరి తోడవుతాడా? తలుపు తెరిచిందంటే చాలు, హృదయం సాతాను కట్ట మనం డోర్లు తెరిచామా వాడు వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడైనా అబద్ధాలు ఆడామనుకో సాతానుకు తలుపు తెరిచినట్టే. ఎప్పుడైనా దుష్టుడి క్రియలు ఏది చేసినా సాతానుకు తలుపు తెరిచినట్టే. రారాయ్ అన్నట్టే సాతాను మనం. వాడిని రమ్మంటే వాడు ఆగుతాడా? అందుకని జాగ్రత్త, ఆత్మీయంగా దిగజారిపోవద్దు. ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోయాడంటే చాలా నష్టపోతాం మనం. అందుకని ఆత్మీయంగా దిగజారిపోకుండా ఉండాలంటే వాక్యము ఎప్పుడు మనలోనే ఉండాలి. వాక్యము మన హృదయపు లోతుల్లోకి వెళ్ళాలి. వాక్యము మనస్సులో ఉండాలి. వాక్యము నీ మదిలో ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోండి, ఎప్పుడు మనసులో పెట్టుకోండి. మీరు ఆత్మీయంగా దిగజారిపోకుండా ఉంటారు. ఇంతవరకు నువ్వు దిగజారిపోయావేమో, ఈ రోజు నుండైనా నేను దిగజారిపోకూడదయ్యా, నిలబడాలి. ఒకవేళ పడ్డావా పొరపాటున, నేను పడ్డాను, నేను పడుతున్నాను అని బాధపడద్దు. లే, పడించోట లే. నీతిమంతుడు 7 మార్లు పడినను ఏం చేస్తాడట? 7 తిరిగి మార్లు లేచి పడినను తిరిగి లేచి తిరిగి లేచి లేచుంటాడు. పడించోటే ఉండడు. ఒకవేళ పడిపోయావా, ఆ పడించోటే ఉండి పడ్డావు, లేవాలా, 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 నిలబడాలా. తరువాత పడకుండా జాగ్రత్త పడాలి. అయినా పడ్డావా, మళ్ళీ లేవాలా. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధత కలిగినంత పరిశుద్ధత వచ్చే అంతవరకు పడినప్పుడల్లా లేస్తూ మళ్ళీ పడకుండా జాగ్రత్త పడు. నా దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదించబోతున్నాడు. 2, మనందరికి బాగా తెలిసిన రెఫరెన్స్ మత్తయి సువార్త 26:41. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా నుండి ప్రార్థన ప్రార్థన చేయి. చేయండి. ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు దిగజారిపోవడానికి కారణం 1, వాక్యము లోపలికి వెళ్ళకపోవడం అయితే, 2, ప్రార్థన చేయకపోవడం. ప్రార్థన తగ్గిపోతే నీకు తెలియకుండా నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతావు. ప్రార్థన తగ్గనివద్దు. ఒక క్రైస్తవునికి గుండె లేదా ఆ క్రైస్తవుని ప్రాణము ప్రార్థనే. ప్రార్థన లేని క్రైస్తవుడు ప్రాణం లేని క్రైస్తవుడు. గుండె కొట్టుకోవడం మనిషి ఆరోగ్యానికి ఎంత అవసరమో, గుండె ఆగితే ప్రాణము పోయినట్లు ఎలాగనో, ప్రార్థన లేకపోతే నీవు కూడా అలాగనే. అందుకని దయచేసి శోధనలో పడ్డాక ప్రార్థన చేయటం కాదు, శోధనలోకి వెళ్ళక ముందే ప్రార్థన చేయండి. ప్రార్థన ఉంటే శోధన రాదు. మనం ఏంటంటే శోధన వచ్చాక ప్రార్థన చేస్తున్నాం. అసలు శోధనే రావటం ఎందుకు, ముందే ప్రార్థన చేస్తే సరిపోద్ది కదా. శోధనలో ప్రవేశించాక ప్రార్థన చేయమనుందా, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమనుందా? ప్రవేశించకుండా ప్రవేశించకుండానట్లు. వద్దు, శోధన వద్దు, దాంట్లోకి పోకుండా ఉండాలంటే ప్రార్థన చేయి. రోజు చాలా శోధనలు ఉన్నాయి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆత్మను కలిగి ఉండాలి. ప్రార్థనలో తడబడొద్దు, ప్రార్థనలో అదరొద్దు, బెదరొద్దు. నువ్వు నీ తండ్రితో మాట్లాడుతున్నావు, నీ మనస్సు కనిపించింది మాట్లాడు. మాట్లాడే కొద్దీ నీ సమయం పెరుగుతుంది. ప్రార్థన తగ్గిందా, ఇంట్రెస్ట్ రావట్లేదా, మోకరించాలంటే కష్టంగా ఉందా, ప్రార్థన చేసుకో బుద్ధి కావట్లేదా, ఇంక వెంటనే ఆహా నేను తేడా పడ్డాను, నాకెందుకో ప్రార్థన చేసుకో బుద్ధి కావట్లా, నాకెందుకో మోకరించు బుద్ధిగా అట్లా, ప్రార్థన చేసుకుందాను మోకరిస్తేనే నిద్రమత్తు వచ్చేయడం. ప్రార్థన ఒక రోజు అంటే పర్లేదు, ఆరోగ్యం బాగాలేదనుకోవచ్చు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడే ఇంట్లో పనులు రావడం, ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడే ఏదో ఆటంకాలు రావడం, అలా రోజు జరుగుతుంది అనుకో. వెంటనే నీకు అర్థం కాదు, ఓహో సాతానుగాడు కన్ను మన మీద వేసాడు అనమాట, వాడు వేసినందుకని ఇవాళ గట్టి ప్రార్థన చేయాలని. ఒకవేళ నీ పెద్ద పని పడింది అనుకో, పని చేస్తూ కూడా ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం అంటే ప్రతిసారి మోకరించి ప్రార్థించడమే కాదు. నువ్వు నీ పని చేసుకుంటున్నావా, ఖాళీ దొరికిందా, వెంటనే ప్రభుని స్తుతిస్తున్నా, ఆయన నాకు తోడుగా ఉండు రాజా, లోకం రే పిచ్చోడా అంటది. మనం పిచ్చోళం కాదు, మనం మన దేవునితో మాట్లాడుతున్నాం, మన తండ్రితో మాట్లాడుతున్నాం. నీలో నువ్వు మాట్లాడుకోవట్లే, దేవునితో మాట్లాడుతున్నాం. ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన లేకపోతే పాపం మనలోకి ప్రవేశిస్తుంది, ఆత్మీయంగా దిగజారిపోయే అవకాశం ఉంది. అందుకని ప్రార్థన లేకపోవటం వల్ల చాలా మంది ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. 3, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయం 33వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, మోసపోకుడి. దుష్ట చదువు. సాంగత్యము మంచి నడవడిని ఈ చెరుపును. సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చెరుపును. మోసపోమాకండి. దుష్ట సాంగత్యం చేసావా, మంచి నడవడిక కూడా చెడిపోద్ది. ఒకడు ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణాలు ఏంటంటే సరైన సహవాసం లేకపోవటం. దుష్టులతో సహవాసం చేస్తే నీ నడత చెడిపోద్దట. ఈరోజు సరైన సహవాసం లేకపోవడం వల్లే చాలా మంది ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. నీ సహవాసం ఎలా ఉండాలంటే నిన్ను మండించే వారితోనూ సహవాసం చేయాలి. ఖాళీ దొరికినప్పుడు కాకమ్మ కథలు, ముసలమ్మ ముచ్చట్లు ఆడకుండా నేను మండించే మాటలు మాట్లాడే వారితో కొంచెం సేపు మాట్లాడండి. నిన్ను ఆత్మీయంగా రగిలించే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడుతుంటే నీకు ఎలా ఉండాలంటే దేవుని కోసం బ్రతకాలనే ఆశ పెరగాలి, పాపాన్ని జయించాలనేటువంటి ఆశ పెరగాలి. అలాంటి వాళ్ళతో మాట్లాడండి ఖాళీ దొరికినప్పుడు. వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు, ఆమె ఏం చేసింది, ఈయనేం చేశాడు, వాడెటు పోయాడు, ఏమెటు పోయింది, వాడెక్కడ ఇది చేశాడు, ఇవన్నీ వద్దు మనకెందుకు. అలాంటివి మాట్లాడుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉందా? కొంతమందికి అవే ఇంట్రెస్ట్. ఎప్పుడైనా ఆత్మీయతకు సంబంధించిన మాటలు మాట్లాడారా అంటే ఏవో తెలియదు, కానీ పక్కింట్లో ఏం జరిగాయో మొత్తం మాట్లాడాలా. మాట్లాడితేనే ఆ కడుపులో ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే ఒక కొంతమందికి ఆతృత. నేనంటాను, పనికిరాని మాటలు మాట్లాడొద్దు, పనికొచ్చే మాటలు మాట్లాడండి, పరిశుద్ధమైన మాటలు మాట్లాడండి. సరైన సహవాసం కావాలి, నిన్ను మండించే సహవాసం, నీ కొరకు ధూపం వేసే సహవాసం, దేవుని సన్నిధిలో నీ కొరకు పెనుగులాడే సహవాసం, ఆత్మీయమైన సహవాసం చాలా అవసరం, చాలా అవసరం. నిన్ను బాగా దేవునిలో నిలబెట్టే వారితో సహవాసం చేయి. వ్యర్థమైన సహవాసాలు వద్దుమ్మా, వ్యర్థమైన వద్దు. దేవునికి సంబంధించిన వారితో ఎక్కువ సహవాసం చేయండి. ఒకరితో మాట్లాడుతుంటే మీలో మార్పు రావాలి. ఆత్మీయ సహవాసం కలిగి ఉండండి. కొంతమంది సహవాసం లేకపోవడం వల్లే వాళ్ళు ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. ఎందుకంటే యూత్ లాంటి సహవాసాలు మీకు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మీరు దిగజారిపోకుండా ఉండాలి, మీరు పడిపోకుండా ఉండాలి, మీరు నిలబడి ఉండాలి. అందుకని ఈ ఆశతోనే, దేవునితో మీకు సహవాసం పెంచాలన్న ఆలోచనతోనే మేము ఇలాగున్న ఈ ఉదయకాల ప్రార్థనలను కండక్ట్ చేస్తున్నాం. 3, సరైన సహవాసం లేకపోవడం వల్ల చాలా మంది ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. మనం ఎవరితో సహవాసం చేస్తే అలా అవుతాం. పనికిరాని వాళ్ళతో సహవాసం చేస్తే పనికిరాని అలవాట్లు వస్తాయి. ఆత్మీయులతో సహవాసం చేశామంటే వాళ్ళలాంటి అలవాట్లు వస్తుంటాయి. అందుకని జాగ్రత్త, సహవాసం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఆత్మీయంగా దిగజారిపోకుండా జాగ్రత్త పడాలి. మన సహవాసం ఎలాంటి వారితో ఉండాలంటే హెబ్రీ 3:14 ప్రకారంగా మనకి బుద్ధి చెప్పే వాళ్ళతో మన సహవాసం చేయాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పాలి. దారి తప్పామనుకో, ఏయ్ ఎందుకు దారి తప్పావు, ఎందుకు దారి తప్పావు. స్నేహితుడట, మంచి స్నేహితుడు గాయములు చేస్తాడట, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. ఈరోజు ముద్దులు పెట్టే వాళ్ళని ప్రేమిస్తున్నారు, గాయం చేసేవారంటే కోపిస్తున్నారు. ఏట్రా ఈడు ఎప్పుడు అట్ట చేయొద్దు ఇట్ట చేయొద్దు అంటారని. నీ గాయాన్ని రేపేవాడు కావాలి. ఎందుకంటే ఆ రేపే గాయం నీకు పెద్ద గాయం అవ్వకుండా ఉండటానికి. ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తారు ఒక వ్యక్తి రోగంతో ఉన్నప్పుడు. ఇంజెక్షన్ ఆనందంగా ఉంటుందా? సురికే, బాధే. కానీ ఆ ఇంజెక్షన్, ఆ గాయం అవడం ద్వారా పెద్ద గాయం తగ్గుద్ది. అలాగనే నీ సహవాసం ఎలా ఉండాలంటే నిన్ను సరిచేసే వాళ్ళతో సహవాసం చేయాలి. నిన్ను పొగిడే వాళ్ళతో సహవాసం చేయొద్దు. ఎందుకంటే పొగడ్తలకు అలవాటు పడ్డావా, నాకంటే ఇక గొప్పోళ్ళు ఎవరు లేరు అనుకుంటావు. అలా కాకుండా దేవుని చిత్తానికి అప్పగించుకొని నేను గద్దించే వాళ్ళకి ఎప్పుడు గద్దిస్తూ 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 ఉన్నారనుకో, నువ్వు సరిచేయబడతావు. సరిచేయబడటం ముఖ్యమా, గర్వంలోకి వెళ్ళడం ముఖ్యమా? సరి చేయబడుట. సరిచేయబట్టం ముఖ్యం. ఇప్పుడు నేను పొగుడుతూ ఉన్నారంటే ఆటోమేటిక్గా ఎవరికైనా ఓ నాదే ఉంది అని గర్వం వచ్చేస్తుంది. అదే నిన్ను సరి చేస్తూ ఉన్నారనుకో, వామ్మో నాలో ఈ తప్పు ఉందా అని మారు మనస్సు లేదా బతుకు మార్చుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. అందుకే బుద్ధి చెప్పే వాళ్ళతో సహవాసం చేయండి, మండించే వాళ్ళతో సహవాసం చేయండి. తరువాత ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి.
ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోవడానికి సరైన నాయకుడు లేకపోవటం కూడా ఒక కారణమే. న్యాయాధిపతులు గ్రంథం 21, 25 ఆ టైంలో, ఆ కాలంలో 21వ అధ్యాయం న్యాయాధిపతి 25 చదవద్దు, సమయం లేదు. ఆ టైంలో వాళ్ళకి సరైన నాయకుడు లేకపోవడం వల్ల వాళ్ళందరూ అక్కడ దేవునికి దూరం అయిపోయారు. మనకు నాయకుడు కావాలి. ఎలాంటి నాయకుడు అంటే మనల్ని నడిపించే నాయకుడు కావాలి. ఒక నాయకుని దగ్గర ఎదగటం, ఒక నాయకుని సలహాలు తీసుకొని ముందుకెళ్ళడం మంచిది. ఏ నాయకుడైనా మిమ్మల్ని నడిపించడానికి ఒకరిని పెట్టుకోండి. మీ జీవితంలో ఉన్న లోపాలు వారితో షేర్ చేసుకున్నా పర్లేదు. వాళ్ళు ఎలా ఉండాలంటే మిమ్మల్ని ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉండాలి. ఒక మంచి నాయకుని ఆధీనంలో లేకపోవడం వల్లే చాలా మంది ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇంకా దిగజారిపోవడానికి మరొక కారణం ఏంటంటే నేను అనే భావన ఉండటం. నేను నాకేంటి, నేను కరెక్టే, నేను బాగానే ఉన్నా, నేను కరెక్ట్గానే ఉన్నా, నా నాలో ఏ లోపం లేదు, నాలో ఏ పొరపాటు లేదు, నేను సూపర్, వాళ్ళకంటే నేను గొప్ప, వీళ్ళకంటే నేను గొప్ప అనే భావన ఉన్నవారు ఆత్మీయంగా దిగజారిపోతారు. దిగజారిపోతారు. ఎందుకంటే వాళ్ళకంటే నేను బాగున్నా, వీళ్ళకంటే బాగున్నానంటే ఇక ప్రతి ఒక్కళ్ళకంటే ఏదో ఒక నా మంచిగున్నా, మంచిగున్నా, మంచిగున్నా అని చివరికి మనమే దేవునికి దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఎప్పుడు కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. నేను బానే ఉన్నా, నాలో ఏం తప్పులు లేవు, నేను కరెక్ట్ గానే ఉన్నా, నేను కరెక్ట్ గానే ఉన్నా అనుకోవద్దు. దేవుని వాక్యం అనే అద్దం దగ్గరకు వచ్చి ఇంకా నేనేం మార్చుకోవాలి, ఇంకా నేనేం సరి చేసుకోవాలి, ఇంకా నేను ఎలా మార్చుకోవాలి, ప్రభువుకి ఇష్టమైనట్టు ఎలా ఉండాలని అలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి. అప్పుడు మనం పడిపోకుండా, దిగజారిపోకుండా దేవుని కోసం నిలబడే అవకాశం ఉంటది. అందుకని ఇంకా చాలా ఉన్నాయి. సాతానుకు భయపడి కొంతమంది ఆత్మీయంగా దిగజారుతారు. సాతాను యొక్క ఆకర్షణలో పడి కొంతమంది ఆత్మీయంగా దిగజారిపోతారు. ఆచారంతో కూడిన, అలవాటుతో కూడిన భక్తి చేయటం వల్ల కొంతమంది దిగజారిపోతారు. తప్పుడు బోధల వల్ల కొంతమంది దిగజారిపోతారు. దేవుడు అంటే నిర్లక్ష్యం ఉండటం వల్ల కొంతమంది దిగజారిపోతారు. అధికారం కోసం ఆశించి కొంతమంది దిగజారిపోతారు. కొంతమంది తొందరపాటు నిర్ణయాలు బట్టి కొంతమంది దిగజారిపోతారు. ఏ కారణం ద్వారా అయినా. మరికొందరైతే దేవుని ఆత్మ వారితో లేకపోవడం వల్ల వారు దిగజారిపోతారు. ఈరోజు నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయే స్థితిలో ఉన్నావా? ఈ ఉదయాన్నే అడుగు, ప్రభా నేను ఆత్మీయంగా దిగజారకూడదయ్యా, నాకు ఆత్మీయ బలాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. నేను ఆత్మీయంగా దిగజారిపోకుండా నాకు నీ శక్తితో నింపండి అయ్యా, నీ బలముతో నన్ను నింపండి అయ్యా. అయ్యా నేను ఆత్మీయంగా దిగజారకూడదయ్యా, నేను ఆత్మీయంగా దిగజారకూడదయ్యా, నేను పడిపోకూడదని అందరూ ప్రార్థన చేయండి. అయ్యా నాకు బలం కావాలయ్యా, అయ్యా వాక్యం నా హృదయంలో ఉండాలయ్యా, అయ్యా సరైన నాయకుల అధీనంలో నేను ఉండాలయ్యా, సరైన సహవాసం చేయాలయ్యా, ప్రార్థన చేయాలయ్యా. అయ్యా తండ్రి, ఎక్కడైనా అపవాదికి అవకాశం ఇవ్వకూడదయ్యా. అయ్యా సాతానుకు నేను అవకాశం ఇవ్వకూడదయ్యా. నేను పడిపోయిన చోటు గ్రహించాలయ్యా, నీకోసం నిలబడాలయ్యా, దిగజారిపోకూడదయ్యా. అయ్యా పడిపోకూడదయ్యా, నన్ను నిలబెట్టండి అయ్యా, నన్ను నిలబెట్టండి అయ్యా, నాకు శక్తినివ్వండి అయ్యా, నాకు నీ ఆత్మ సహాయం అందించండి అని అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నాకు సహాయం కావాలయ్యా, నాకు సహాయం అవసరమయ్యా. నేను దిగజారిపోకూడదు దేవా, నేను పడిపోకూడదు దేవా, నాకు నీ సహాయం ఎంతో అవసరం నాయనా. నాకు నీ సహాయం ఎంతో అవసరం దేవా. నాకు మీరే సహాయం చేయగలిగినటువంటి దేవుడయ్యా. తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోవడానికి కొన్ని కారణాలు మేము చూసామయ్యా. నిజమే అయ్యా, మేము ఆత్మీయంగా దిగజారిపోకుండా ఉండాలంటే మేము ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో మీరు మాకు తెలియచేసిన కొన్ని మాటలు బట్టి వందనాలు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎక్కడ దిగజారుతారో, ఎక్కడ ఆలోచనల్లో, ఎక్కడ తలంపులలో పడిపోతారో మీరు మాకు తెలియచేశారు. నాయనా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా, నీ సహాయాన్ని అందించండి అయ్యా, నీ కృపను మాతో ఉంచండి ప్రభువా. సహాయకుడువైన దేవుడవు నీవే, ఆధారమైన దేవుడవు నీవే. ఆత్మీయంగా మేము దిగజారిపోకుండా బలాన్ని అనుగ్రహించి వాక్యం మా హృదయపు లోతుల్లో ఉండాలి అయ్యా. మేము ప్రార్థనలో ఎదగాలి, సరైన సహవాసం కలిగి ఉండాలి, బుద్ధి చెప్పే వాళ్ళతో,
మమ్మల్ని సరిచేసే వాళ్ళతో సహవాసం ఉండాలి, సరైన నాయకులను ఏర్పాటు చేసుకోవాలి అయ్యా. మేము ప్రతిదీ నీ వాక్య ప్రకారంగా జీవించాలి. మేము దిగజారిపోకుండా మాకు సాయం అందించమని ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కన్నీటితో ఉన్న వారి కన్నీటిని తొడవండి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందులు తొలగించండి, నష్టాల్లో ఉన్న వారికి నష్టాల నుంచి విడుదల ఇవ్వండి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, మానసిక స్థితి సరిగ్గా లేని వారికి ధైర్యాన్ని ఇవ్వండి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాన్ని ఇవ్వండి, కన్నీటితో ఉన్న వారి కన్నీటిని తొడవండి, చేతి పనుల్లో ప్రయాణాల్లో తోడుగా ఉండండి, ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేయండి, వైరస్లు ప్రమాదాల నుంచి తప్పించి క్షేమాన్ని ఇచ్చి ప్రతి ఇంటి చుట్టూ ప్రతి వ్యక్తి చుట్టూ కంచి వేసి కాపాడి భద్రతను మీరు అనుగ్రహించి మాకు మీరు తోడుగా ఉండి ఈ రోజంతా మా పనుల్లో మీరు తోడుగా ఉండమని ఏ సునామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మోరుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైను గాక. ఆమేన్. 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 వందనాలయ్యా. వందనాలమ్మా, అందరికీ వందనాలు. వందనాలు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్. వందనాలు.